గుర్తింపు కోసం గుంపు మేస్త్రి పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. అధికారంలోకి వచ్చి రెండేండ్లైనా తనను ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదన్న బాధ రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నట్టుంది. అందుకే మధ్య మధ్యలో తాను ఉన్నానన్నట్టు బిల్డప్లు ఇస్తుంటాడు. ఇటు సినిమా పరిశ్రమ విషయంలో కూడా రేవంత్ ఈ వైఖరి మరింత క్లియర్ గా కనిపిస్తుంటుంది. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విషయంలో కూడా జరిగిన రగడే అందుకు నిదర్శనం. ఆ సినిమా ఫంక్షన్ లో ముఖ్యమంత్రి అయిన తన పేరును గుర్తుపెట్టుకోలేదన్న అక్కసుతో సంధ్య థియేటర్ ఇష్యూను అప్పట్లో రాద్ధాంతం చేశాడు గుంపు మేస్త్రి. తాజాగా ఇప్పుడు సినిమా పరిశ్రమపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కున్నాడు. సినిమా పరిశ్రమపై పక్షపాతం చూపించాడు. ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో చివరి వరకు వేధించాడు. రాజాసాబ్ టికెట్ల రేట్ల పెంపుపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తీవ్ర విముఖత చూపించాడు. కానీ అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపునకు మాత్రం అడిగిన వెంటనే అనుమతిచ్చాడు. అది కూడా సినిమా విడుదలకు 2 రోజుల ముందే పర్మిషన్. మనశంకర వరప్రసాద్ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరను 600గా వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో మల్టీప్లెక్స్ థియేటర్లలో ₹100 పెంచుకునేలా అనుమతి ఇచ్చాడు రేవంత్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, చెప్పండి, ఇటు టికెట్ రేట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే సినిమా టికెట్ల రేట్లను ప్రీమియర్ షో టికెట్ల రేట్లను పెంచేది లేదంటూ గొప్పలు చెప్పుకొని మనశంకర వరప్రసాద్ సినిమాకి దాదాపు ప్రీమియర్ షోకు ₹600, సింగిల్ స్క్రీన్ లో ఉన్నటువంటి వాళ్ళకు ₹60, అది మల్టీప్లెక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ₹100 పెంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితమే జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాజాసాబ్ సినిమాకు గత కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తుంది. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విముఖత ప్రదర్శించారు. కానీ ఇప్పుడు 2 రోజుల ముందే ఆ చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమాకి పూర్తిగా రేట్లు పెంచడం పట్ల ఇటు తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. సినిమాలకు మరోలా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తీరు కూడా కొంత అనుమానాస్పదంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఒక్క సినిమాకి ఏ విధంగా రేట్లు పెంచుతారంటూ సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి వాళ్ళకి ₹50, మల్టీప్లెక్స్ లో ₹100 పెంచడం పట్ల అటు ఏదైతే ప్రీమియర్ షోలకు ₹600, 2 రోజుల ముందే ఇలా అనుమతి ఇవ్వటం ఏంటి, రాజాసాబ్ సినిమాకి ఎందుకు అనుమతి ఇవ్వట్లేదంటూ కూడా పలువురు నుంచి అయితే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఏదైతే పుష్ప 2 సినిమా సందర్భంగా కావచ్చు, మరికొన్ని సినిమాల సందర్భంగా కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రమే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఏ సినిమా కూడా అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నైనటువంటి చిరంజీవి సినిమా కూడా రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. కానీ మరికొంతమంది నటులకు సంబంధించినటువంటి సినిమాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్షపాత వైఖరి కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా ఇకపై ప్రీమియర్ షోలకు రేట్లు పెంచేది లేదు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా విడుదలైనటువంటి రాజాసాబ్ సినిమాకు మనశంకర వరప్రసాద్ సినిమాకి ఈ విధమైనటువంటి పక్షపాత వైఖరి పట్ల అభిమానుల నుంచి కూడా కొంత పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇలాంటి పక్షపాత వైఖరి పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా ఇట్లా టికెట్ల రేట్లు పెంచుతారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా 2 విధాలుగా కనిపించడంతో ఆగ్రహ విషయాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.